మాల్విక గారి గురించి చెప్పాలంటే షీజ్ అంటే చాలా ఈజ్తో చేస్తారండి క్యారెక్టర్ ఏదైనా కూడా. మనం ముందు అంటే ఎవడే సుబ్రహ్మణ్యంలో కూడా చూసాము. అండ్ చాలా చియర్ఫుల్గా ఉంటారు ఎప్పుడు అందరినీ నవ్విస్తా చేస్తా. సో ఇట్ ఈస్ వెరీ నైస్ టు వర్క్ విత్ మాల్విక. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా సినిమా చూడలేదండి, రేపే చూస్తున్నాను. సో చిరంజీవి గారు చూపించానండి, కాకపోతే రఫ్ కట్ చూశారు. అంటే ఇప్పుడు మొత్తం అయినదైతే చూడలేదు. అండ్ నాకు నేను యాక్చువల్గా కొన్ని రషెస్లో అది చూసుకున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ థింగ్ మనది మనం చూసుకోవడం అనేది ఆర్టిస్ట్ అయిన తర్వాతే పెరుగుతుంది కదా. ఐమ్ షూర్ అంటే నా జడ్జ్మెంట్ కూడా నాకు తెలియట్లేదు. అంటే అక్కడ బాగా చేశానా లేదా అనేది ప్రాబబ్లీ ఒక 4-5 ఫిల్మ్స్ అయిన తర్వాత జడ్జ్ చేసుకోగలనేమో. ఇప్పటికైతే అంటే ఎక్కడ నాకు అంత 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు అనిపించలేదు. బట్ యా, యాజ్ లాంగ్ యాజ్ ఐ సాటిస్ఫైడ్ ప్రొడ్యూసర్ గారు, సెంథిల్ గారు అండ్ రాకేష్ గారు. యా, చరణ్ బాబు సజెషన్స్ ఇచ్చారు అని అంటే మూవీకి ముందు మామయ్య గారు కానీ చరణ్ గారు కానీ ఎవరు సజెషన్స్ అనేవి ఇవ్వలేదు. బట్ మూవీ అవుతున్నప్పుడు మేకింగ్ అవుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా నాకు ఏదైనా ఉంటే వెళ్ళి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఒక సాంగ్ కానివ్వండి, టీజర్ కానివ్వండి, అవి రిలీజ్ అయిన తర్వాత బాగుంది అని చెప్పి అప్రిషియేట్ చేయడము, ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది మొత్తం ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.